ఏడుపాయల కాడ దావత్ అయిన నెక్స్ట్ డే ఊళ్ళో ఉన్న అమ్మవారికి అంటే మా ఊళ్ళో ఉన్న దుర్గమ్మకి మేము అభిషేకం చేపిస్తున్నాము. అభిషేకం కోసమని పంచామృతాలు, పూలు, పండ్లు, ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం వేయడానికని ఒడిబియ్యం కూడా తీసుకొని వచ్చినాం ఇక్కడ. అయితే అను పుట్టక ముందుకు నేను ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేపించి కన్సీవ్ అయితే మళ్ళీ అభిషేకం చేపిస్తామమ్మా అని మొక్కుకున్నాం అనమాట. ఇంకా అను పుట్టినాక ఒకసారి అభిషేకం చేపించినాము, మళ్ళీ కూడా చేపిద్దాం అనుకొని ఇప్పుడు మళ్ళీ చేపిస్తున్నాం అమ్మవారికి అభిషేకము. ఇట్లా మా ఫ్యామిలీలోనే చాలామంది పిల్లల కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు అమ్మవారికి అభిషేకం చేపించి మొక్కుకున్నారు, వెంటనే కన్సీవ్ అయ్యారు, మంచి రిజల్ట్ వచ్చింది. మన ఛానల్లో గివ్ అవే రాబోతుంది కదా, అందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి. ఇంకా ఏడుపాయల కాడ దావత్ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వెంటనే చూసేయండి. గివ్ అవే మీ